రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మెకు శంఖం పూరించింది. మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు సమ్మె నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. కాగా జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకే ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు ఇచ్చిన యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకే సిద్ధమైంది. ఇక ఈ మేరకు సోమవారం లేబర్ ఆఫీసులో సమావేశమైన నేతలు మే 6 నుంచి సమ్మె చేసేందుకు తేదీ నిర్ణయించారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. కాగా తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని యూనియన్లు కలిసి రావాలని వారు కోరుతున్నారు. కంచగచ్చిబౌలి భూ వివాదంపై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల హెచ్సియు భూముల వివాదంలో అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం నిర్వహించిన భేటీలో డిప్యూటీ సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక క్యాంపస్ లో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని, నిషేధాజ్ఞలు తొలగించాలని, ఇక అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్లు చేశారు. ఇక మంత్రుల కమిటీ ముందు ఉంచగా విద్యార్థుల కేసులపై సానుభూతితో సమీక్షిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద భూమిలో బందోబస్తు కొనసాగుతుందని వెల్లడించింది. అలాగే 400 ఎకరాల్లో నష్టం అంచనాకు, జీవ వైవిధ్య సర్వేకు అనుమతి కోరగా కోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సర్వేకు అనుమతి ఇవ్వలేమని తెలియజేశారు. కాగా ఈ భూముల వివాదంలో అరెస్ట్ అయి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మిగతా విద్యార్థులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రకాశ్రావు పాలెంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకాశ్రావు పాలెం నుంచి తెలకిచర్ల, మారెల్ల 3 గ్రామాలకు బీటీ రోడ్డును, సిమెంట్ రోడ్లు, ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం అందించిన నిధులను రాష్ట్ర అభివృద్ధికి కాకుండా వైసీపీ నాయకుల అభివృద్ధికి వాడుకున్నారని పురంధేశ్వరి విమర్శించారు. సంవత్సరానికి ఒక 5 కోట్లు ఇస్తారు. అంటే 5 కోట్లు సాధారణంగా ఇందాక వెంకటరాజు గారు మాట్లాడుతూ మేము వెనకబడిపోయాము, మాకు ఖచ్చితంగా మీరు అదనంగా మాకు సహకరించాలి అని చెప్పారు. ఖచ్చితంగా సహకరిస్తాను. కానీ నాకు వచ్చేటువంటి 5 కోట్ల రూపాయలని నేను 7 నియోజకవర్గాల్లో నేను పంపిణీ చేయాలి. కనుక అది కూడా మీరు కాస్త దృష్టిలో ఉంచుకోమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఎంపీ ల్యాబ్స్ మాధ్యమంగా అనౌన్స్ చేసినటువంటివి పోతినీడుపాలెం దగ్గర 25 లక్షలు, అదేవిధంగా చోడవరం అక్కడ 10 లక్షలు,
గోపాలపురంలో ఒక 25 లక్షలు కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ కూడా ఎంపీ లాజ్ మాధ్యమంగా అందించేటువంటి పరిస్థితి ఇవాళ గోపాలపురంలో ఉంది. అయితే సాధారణంగా ఏంటంటే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఇందాక వెంకటరాజు గారు లెక్క చెప్పారు, 115 గ్రామాలు ఉన్నాయి, ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వారు లెక్క చెప్పారు. వారి దగ్గర ఉన్నాయి బహుశా 130 నుండి 150 ఉంటాయేమో హ్యామ్లెట్స్ అన్ని కలిపి. ఒక 150 ముందు ఎలా అయితే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జాతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీలు మూడు కూడా ఉమ్మడిగా సమన్వయంతో సయోధ్యతో ఒక సమరభేరి మోగించిన తర్వాత విజయోత్సవం మనం చేసుకోలేకపోయాం. ఇది ఒక వేదిక అయిందమ్మా. మీ ద్వారా ఈరోజు మూడు పార్టీల జనసందోహం సమన్వయంతో మళ్ళీ ఒక నియోజకవర్గ స్థాయి ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశంలాగా పెట్టుకోగలిగాం. 5 వనరులు లేవు, కేవలం మనం వ్యవసాయం మీద వ్యవసాయ రైతులకు కానీ లేదంటే కౌలుదారులుగా కానీ వ్యవసాయ కూలీలు కానీ అంతే, ఇంతకు మించి ఆప్షన్స్ మన నియోజకవర్గంలో లేవు. మహిళా శక్తి కూడా చూడండి అమ్మ, మొత్తం పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇది మా మహిళల్లో ఉన్న చైతన్యం, గొప్పతనం. వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి మీ ద్వారా అక్కడ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు కాబట్టి వారి ద్వారా, అదేవిధంగా మేము ఉమ్మడి కూటమిలో ఇక్కడ ఒక మాట చెప్పాలమ్మా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అన్నదమ్ముల్లాగా వెళ్తామ్మా. ఇప్పటి వరకు చిన్న మనస్పర్ధలు కూడా మా మధ్యన లేవు. అందరం కూడా ఒక ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో ఒకరినొకరు సహకరించుకుంటూ సమన్వయంతో వెళుతున్నాము. ఆ దిశగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్కి రజతోత్సవ సభలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది అన్నారు. సకల జనులు సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, సకల జనులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతోని ముందుకు నడవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విప్లవం అవుతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము, మన లక్ష్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతోత్సవ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా కాకినాడ జిల్లా కిర్నంపూడి మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి జరగాలంటే రోడ్ల నిర్మాణం కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ప్రణాళికాబద్ధంగా మండలంలో అభివృద్ధిని చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లను, డ్రైన్లను నిర్మించి జగపతి నగరం పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు 70 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. గత ప్రభుత్వం కనీసం 7 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రణాళికాబద్ధంగా మనం చేసుకెళ్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయకత్వంలో జరిగేటటువంటి ప్రభుత్వం యొక్క
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పండగ. ఉదాహరణకు మనకే వచ్చింది, చెల్లంపూడి మండలంలోనే ఎఫెక్ట్ అయింది 4-5 గ్రామాలు వరద. ఇంట్లో పడుకోలేదే, వాళ్ళ నాయకులు పరుగులు తీసి ఎక్కడైతే నష్టపోయిందో అక్కడల్లా పరిరక్షించారు జనాల్ని. ఆ 4 రోజులు కూడా వాళ్ళే అన్ని రకాలుగానే ఆ బాధితులందరికీ సౌకర్యాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉపాధిని ఇక్కడికి రావడం జరిగింది, రాజుపాలెం అంతా కూడా తిరగడం జరిగింది. తిరగడమే కాకుండా ఇమీడియట్ గా ఆదుకున్నటువంటి పరిస్థితి, నష్టపోయినటువంటి ప్రతి ఒక్క నష్టదారుడికి కూడా ఆ రోజు వివిధ రకాల పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితులు. అంటే కష్టకాలంలో కూడా ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చెప్తాం. ఇక్కడ ఇందాక నడిచి రోడ్డు అంటే వస్తుంటే ఒక తల్లి ఉన్నాయి, మా రోడ్డు ఇంకా వేయలేదండి అంటే నేనన్నాను, అమ్మ అందుకే కదా నువ్వు నాకు పువ్వులు చదువుతున్నావు అన్నాను. అంటే ప్రకాశం జిల్లా కొమురోలు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బూరి మాలకొండయ్య అనే వ్యక్తి పూరి గుడిసెలో సిలిండర్ పేలటంతో ఈ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో 3 లక్షల నగదు, 8 తులాల బంగారం, 3 లక్షల విలువ చేసే సామాగ్రిని అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు వాపోయాడు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే పూర్తిగా పూరి గుడిసె కాలిపోయిందని బోరున విలపించారు. అగ్ని ప్రమాదం వల్ల రోడ్డున పడ్డ తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా మేము దేవుని దగ్గరికి వెళ్ళాము. గ్యాస్ సిలిండర్ లీక్ అయినందువలన ఇల్లు కాలిపోయింది సార్. ఇంట్లో ఉన్న సామాన్లు 8 తులాల బంగారు, 3 లక్షల డబ్బులు, మా బట్టలు అన్నీ ఉన్నాయి సార్. తినే వస్తువులు, బియ్యము, కందిపప్పు మొత్తం కాలిపోయాయి సార్. అందులో కోడి పిల్లలు కానీ ఉన్నాయి సార్. అది ఇలా జరిగింది సార్. పెళ్ళికని సొమ్మని తెచ్చిపెట్టుకున్నాము, ఇది జరిగిపోయింది సార్. ఓన్లీ కట్టుబట్టలతో ఉన్నాం సార్. మాకు ఉండే ఈ ఇంట్లో ఒకటే సార్ ఉండేది, ఎక్కడ ఏ ప్లేస్ లేదు సార్. ఎక్కడ ఉండడానికి నివాసం లేదు. మా పరిస్థితి ఇలా దారుణంగా ఉంది సార్. అగ్ని ప్రమాదంలో అన్ని కోల్పోయాము. ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేశారంటూ నోటీసులు అందజేశారు. అయితే నోటీసులపై స్పందించిన క్రిషాంక్ ఇటీవల హెచ్సియు విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు అన్నీ వాస్తవమేనని తెలిపారు. దీనిని తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని అతను చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాదు, కంచె గచ్చిబౌలిలో జింకలు లేవంటూ ఒక్కొక్కరికి 20,000 ఇచ్చి వీడియోలు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ వైస్ చైర్పర్సన్ జయప్రకాష్ హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కౌన్సిలర్పై విశ్వాసం ఉంది కాబట్టే అవిశ్వాస తీర్మానానికి వెళ్లామని జయప్రకాష్ అన్నారు. మేము కబ్జాలు చేశారని మున్సిపల్ కార్యాలయంకు వచ్చి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. సాక్షి పేపర్లో 7వ వార్డు బొత్స ఆనందరావు అనే నాపై ఏదైతే అభియోగం వచ్చిందో దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే దౌర్జన్యాలు, కబ్జాలు ఎవరు చేస్తారో అవి అందరికి తెలిసిందనే. గత ప్రభుత్వంలో ఎవరెవరు చేశారనే విషయాలు కూడా మాకు తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ నాపై లేనిపోని అభియోగాలు పెట్టి
నన్ను ఇలా కించపరిచేలా వాళ్ళకి పత్రిక ఉందని చెప్పి అందులో నన్ను కించపరిచే విధంగా ఇలా రాయడం అనేది సమంజసం కాదు. ఒక దళిత నాయకుడిని నాపై ఇలాంటి కక్షపూరితమైన రాతలు రాయడము ఇది చాలా తప్పుడు పరిణామం అని నేను అంటున్నాను. ఎవరైతే ఇది రాశారో, నేను ఎస్విడి కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్నానని, నెలకు వేలల్లో జీతం తీసుకుంటున్నానని, ఏ పత్రికలోనైతే ఎవరు రాశారో వారి చేత ఎవరు రాయించారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇది నిరూపించగలిగితే నేనైతే ఇది అబద్ధమని, అసత్యమని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నిజమని మీరు చెప్పడానికి ఈరోజు ఒక దినపత్రికలో అవిశ్వాసం చూస్తని ఒక మ్యాటర్ అవగాహన రాహిత్యంగా ఒక మ్యాటర్ రాశారు. అది ఎవరు ఇచ్చారో కానీ ఆ పత్రిక వాళ్ళకు కూడా తెలియవాలి. ఇంకిది గాను లేకుండా చెప్తానే మ్యాటర్ రాసినట్టుగా కనిపిస్తుంది. 24వ తారీఖున మా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో 18 మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 18 మంది కౌన్సిలర్తో సంతకాలు రస సమక్షంలోని, మీడియా సమక్షంలోని కమిషనర్ ఎదురు సంతకాలు పెట్టి స్వయంగా జాయింట్ కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. కొంతమంది దొంగ సంతకాలు పెట్టారు, ఫోర్జరీ సంతకాలు పెట్టారు అని తప్పుడు ప్రచారాలు కూడా ఇవాళ వాట్సాప్లోని, ఫేస్బుక్లోనే పెడుతున్నారు. ఎవరు దొంగ సంతకం పెట్టారు, ఎక్కడ పెట్టారు నిరూపించవలసిన బాధ్యత వాళ్ళ మీదే ఉన్నది. రాజకీయాలు అందరం చేస్తాం. చేసేటప్పుడు అందులో ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత న్యాయంగా ఉన్నాము అనేది కూడా మనం ఆలోచించవలసిన విషయం ఉంది. మాట్లాడేశాం కదా, ఆ మాటకి ఎంతవరకు మనం ముందుకు సాగుతాం అనేది కూడా మనం అందరం గ్రహించాలి. విశ్వాసం అని మీరు అన్నారు. ఇవాళ ఇక్కడ మా గౌరవ శాసనసభ్యుల మీద విశ్వాసం ఉంది కాబట్టే మా దగ్గర ఉన్న కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము టూర్లు రన్ చేయలేదు, ఒక క్యాంపులు రన్ చేయలేదు, ఎవరింటి దగ్గర కాపలాగా పెట్టలేదు. ఒక విక్రమార్కుడు సినిమాలో అత్తిలి చిదంబరస్వామి సగం గుండ్లు కొట్టిపోతాడు. బ్రహ్మానందం వచ్చి మిగతా సగం గుండు గీసినందుకు 1000 రూపాయలు వసూలు చేస్తాడు. ఈ సీన్ అల్టిమేట్. ఈ కామెడీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటుంటారు చాలా మంది. సేమ్ టు సేమ్ అలాంటి సీనే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగింది. అత్తిలి చిదంబరానంద స్వామి తరహాలోనే బట్టతలపై జుట్టు మొలిపిస్తాను అంటూ ఉన్న అందరికీ గుండ్లు కొట్టి ఏదో కెమికల్ రాసి డబ్బులు వసూలు చేసి పారిపోయాడు. తీరా గుండుపై జుట్టు రావడం ఏమో గాని రాసిన కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాలో వెలుగు చూసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं वकील भाई। हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं वकील भाई। हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं वकील भाई। हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं वकील भाई। हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं वकील भाई। ఢిల్లీకి చెందిన వకీల్ బట్టతల ఉన్నవారికి జుట్టు తెప్పిస్తానని తన సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం చేశాడు. ఇటీవలే ఢిల్లీకి చెందిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కూడా తాను జుట్టు తెప్పించానని చెప్పాడు. త్వరలోనే హైదరాబాద్ పాత బస్తీలోని తన ఫ్రెండ్ దగ్గరకు వస్తానని చెప్పాడు. అన్నట్లుగానే పాత బస్తీలోని ఫతే దర్వాజాలోని ఓ సెలూన్ షాప్ కి ఏప్రిల్ 6న వచ్చాడు వకీల్. ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది బట్టతల యువకులు జుట్టు కోసం షాపు ముందు క్యూ కట్టారు. తమకు జుట్టు మొలిపించాలని పట్టుబట్టారు. దీంతో వకీల్ అందరినీ లైన్లో నిల్చోబెట్టి గుండు గీసి కెమికల్ పూసి పంపించాడు.
की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई అయితే ఒక్కో గుండుకు 100 రూపాయల వరకు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇలా ఒక్కరోజే వందలాది మందికి గుండు గీసి కెమికల్ రాసి పంపించాడు వకీల్. తర్వాత కాసేపటికి జుట్టు రావడం పక్కన పెడితే కెమికల్ రాసుకున్న యువకులకు మంటలు రావడం స్టార్ట్ అయింది. కొందరికి బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే వందలాది మంది యువకులు ఆసుపత్రిలో చేరారు. की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई వకీల్ గుండు గీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.